హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసి రాజకీయంగా అలజడి సృష్టించి అటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో దొంగతనంగా దొంగ దెబ్బ తీసిన న్యూస్ బయటకు రాకుండా ఎన్ని విధాల ప్రయత్నించాలో అన్ని విధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. అయితే ఒక ప్లేస్ లో చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా బ్యాలెట్ పేపర్ల పైన టీడీపీకి సంబంధించినటువంటి ఎల్లో కలర్లు టీడీపీ నాయకుల ఫోటోలు వేసి ఆ బ్యాలెట్ పేపర్లు ఇస్తూ ఉన్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఓటు వేయడానికి వెళ్ళినటువంటి పట్టభద్రుల మైండ్ సెట్ ని కంప్లీట్ గా మార్చేసి టీడీపీకి ఓట్లు వేసే విధంగా ప్రేరేపించేటట్టుగా వాళ్ళు అక్కడ సన్నాహాలు చేస్తున్నారు. అంటే పోలీసుల సమక్షంలోనే పూర్తి స్థాయిలో రిగ్గింగ్ చేయడానికి సిద్ధపడ్డారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో అన్న విషయం ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కావట్లేదు. చేతులకి ఏం వేసుకున్నారో కూడా అర్థం కావట్లేదు, నోట్లో ఏం పెట్టుకున్నారో కూడా అర్థం కావట్లేదు అంటూ స్థానికులు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. పట్టభద్రులు కూడా దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. ఇటువంటి దారుణాలు అకృత్యాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడానికి, న్యూస్ ఛానల్స్ ఇటువంటి దారుణాలని కవర్ చేయకుండా ఉండడానికి కేవలం ఈ పోసాని కృష్ణమురళి అనే అరెస్టును అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఆటాడుతున్నారు సో కాల్డ్ కూటమి ప్రభుత్వ నాయకులంతా కలిసి. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలవలేము అనే భయమా, లేదంటే ఇలా చేస్తే తప్పించి మనం చేసే అక్రమాలు బయటకు రావు అనే ఒక అపోహ. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏంటి? మన బ్యాలెట్ పేపర్స్ పైన వాళ్ళ పార్టీ ముద్రించిన బొమ్మలు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఉన్నాయి అంటున్నారు కదా, ఆ వీడియో ఒకసారి చూడండి మీరు. ఇలా బూత్ దగ్గర ఎంత దారుణంగా టీడీపీ ఈ పెట్టి చేయడం, డైరెక్ట్ బూత్ దగ్గర శాంపుల్ బ్యాలెట్లు ఇవన్నీ చాలా అధికార దుర్వినియోగం జరుగుతున్నది. అందరు ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఇంత అధికార దుర్వినియోగం. మల్లె వెంకటరాజు గారు టీడీపీ ఇదిగో కరెక్ట్ కాదండి. ఇదేంటండి ఇది చాలా దురదృష్టకరం. పోలీసుల దగ్గరుండి రిగింగ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఇది ఏమండి, ఇదిగో పోలీసులు పిల్లండి. ఏమండి ఇది కరెక్ట్ కాదు, మేము రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నాం, వీడియో కూడా తీసుకున్నాం. పిలు పోలీసులు పిలు, ఇది కరెక్ట్ కాదండి. సో చూసారు కదా, పోసాని కృష్ణమురళి అరెస్టులో అంతర్యం ఏంటంటే ఇటువంటి దారుణాలు ప్రజలకు అందకుండా, ప్రజలకు తెలియకుండా పూర్తి స్థాయిలో నివారించే ప్రయత్నం. అంటే ఏదైతే కుటుంబ ప్రభుత్వం చేస్తుందో ఇటువంటి ఘోరమైన తప్పిదాలు, ఘోరమైన అటాకులు, ఘోరమైనటువంటి రిగ్గింగ్లు అవన్నీ బయటకు రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి ఒక ప్యానిక్ సిచ్యువేషన్, ఒక బ్రేకింగ్ ని క్రియేట్ చేసి వీళ్ళు దొంగతనంగా వాళ్ళు గెలవాలని చూస్తూ ఉన్నారు. ఏమైనా చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చూస్తూనే ఉన్నారు, పార్టీ నాయకులు అందరూ చూస్తూనే ఉన్నారు, ప్రజలు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉన్నారు. సరైన టైము, సరైన వేదిక, సరైన నాయకుడు తగిలినప్పుడు మీరు చేసినవన్నీ కక్కించి కోట్లు మెట్లు ఎక్కించి మీకు కూడా పోసాని కృష్ణ మురళికి, వల్లభనేని వంశీకి, అలాగే ఎవరైతే గతంలో అక్రమ అరెస్టులకు గురయ్యారో వాళ్ళందరికి పట్టిన గతే మళ్ళీ రిపీటెడ్ గా జరుగుతుందంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అండ్ నాయకులు ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోండి మరి ఏదైనా చేసే ముందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో చూద్దాం. టైం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరిగిద్దాం. ఇది జగన్ మాట తప్పడు, మడవ తిప్పడు. కాబట్టి అర్థం చేసుకోండి, జరిగినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.